Hello friends, Namaskar. Welcome to Kabir Spoken English classes. Learn Spoken English with Kabir. మనం లాస్ట్ లెసన్లో అంటే గత లెసన్లో ఇఫ్ క్లాస్లో వేర్ అంటే సింగులర్ సబ్జెక్ట్తో లేదా పాస్ట్ డూయింగ్ వర్డ్స్ అంటే కేమ్, గేవ్, టుక్ ఎట్సెట్రాతో వాడే సందర్భాలు చూసాం. ఇప్పుడు మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ వేర్ సింగులర్ సబ్జెక్ట్స్తో లేదా పాస్ట్ డూయింగ్ వర్డ్స్ అంటే గేవ్, రోట్ ఎట్సెట్రాతో వర్డ్ను వాడతాం. అంటే ఇప్పటికిప్పుడు మన తీరని కోరికను తెలియజేయడానికి సింగులర్ సబ్జెక్ట్స్తో వేర్ లేదా పాస్ట్ డూయింగ్ వర్డ్స్ ఇఫ్ క్లాస్ లేకుండా కూడా వాడతాం. మనం లాస్ట్ క్లాస్లో ఇఫ్ క్లాస్లో వర్ వాడడం జరిగింది. ఇప్పుడు ఇఫ్ క్లాస్ లేకుండా వర్ వాడతాం. ఈ క్రింది వాక్యాలను గమనించండి. ఐ విష్ టు బీ ఇన్ ద యుఎస్. నేను అమెరికాలో ఉండాలనుకుంటున్నాను అంటే కోరుకుంటున్నాను. నేను అమెరికాలో ఉండాలని కోరిక. ఇది నా కోరిక. ఇది జరగవచ్చు, జరుగుతుందని చెప్పలేం. ఇక్కడ విష్ తర్వాత టు బీ వాడటం జరిగింది. ఐ విష్ దట్ ఐ వర్ ఇన్ ద యుఎస్. నేను ఇప్పటికిప్పుడు లేదా ఈ క్షణంలో అమెరికాలో ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంటే ఇప్పటికిప్పుడు అమెరికాలో ఉండటం అసంభవం, జరిగే అవకాశమే లేదు. ఇక్కడ మనం కోరుకున్నది జరిగే అవకాశం ఉంది, కానీ ఇక్కడ మనం ఇప్పటికిప్పుడు మనం అమెరికాలో ఉండాలంటే అది అసాధ్యం, అసంభవం. కాబట్టి ఇది ఇంప్రాబబుల్ ప్రెజెంట్ అంటారు దీన్ని. ఇక్కడ విష్ తర్వాత ఐ వర్ రావటం మనం గమనించవచ్చు. హీ విషెస్ టు బీ ఏ కలెక్టర్. అతను కలెక్టర్గా ఉండాలనుకుంటున్నాడు అంటే కోరుకుంటున్నాడు. అతడు కలెక్టర్గా ఉండాలని లేదా అవ్వాలని కోరుకుంటున్నాడు. జరిగే అవకాశం ఉంది, జరుగుతుందని చెప్పలేం. అంటే అతను కష్టపడి అతను కలెక్టర్గా అవ్వచ్చు, జరుగుతుందని చెప్పలేం. ఇక్కడ విషెస్ తర్వాత టు బీ రావటం మనం గమనించవచ్చు. హీ విషెస్ దట్ హీ వర్ అ కలెక్టర్. అతడు ఇప్పటికిప్పుడు లేదా ఈ క్షణంలో కలెక్టర్గా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నాడు. అది జరిగే విషయం కాదు. ఇప్పటికిప్పుడు అతడు కలెక్టర్ అవడం అసంభవం. ఇక్కడ విషెస్ తర్వాత హీ వర్ రావటం మనం గమనించవచ్చు. ఐ విష్ టు ట్రావెల్ ఇన్ సచ్ ఎ కార్. అలాంటి కార్లో ప్రయాణం చేయాలని నా కోరిక. జరిగే అవకాశం ఉంది, జరుగుతుందని చెప్పలేం. ఇక్కడ విష్ తర్వాత టు ట్రావెల్ మనం గమనించవచ్చు. ఐ విష్ దట్ ఐ ట్రావెల్డ్ ఇన్ సచ్ ఎ కార్. ఇప్పటికిప్పుడు నేను అలాంటి కారులో ప్రయాణం చేస్తుండాలని నా కోరిక, లేదా ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడు కారులో వెళ్ళడం అనేది అసంభవం, అది జరిగే విషయం కాదు. ఇక్కడ మనం విష్ తర్వాత ట్రావెల్డ్
ఐ ట్రావెల్డ్ అంటే పాస్ట్ డూయింగ్ వర్డ్ని మనం గమనించవచ్చు. షీ విషెస్ టు బై సచ్ నెక్లెస్. ఆమె అలాంటి నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటోంది. కొనుక్కోవచ్చు, అవకాశం ఉంది. ఆమె దగ్గర డబ్బు ఉంటే కొనే అవకాశం అయితే ఉంది. విషెస్ తర్వాత టు బై మనం గమనించవచ్చు. షీ విషెస్ దట్ షీ బాట్ సచ్ ఏ నెక్లెస్. ఆమెకు అలాంటి నెక్లెస్ కొనుక్కుంటే బాగుంటుందనిపిస్తోంది, కానీ కొనే పరిస్థితి లేదు. అంటే ఆ అవకాశం ఇప్పుడు లేదు. ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమెకి కొనే అవకాశము లేదు. విషెస్ తర్వాత షీ బాట్ రావడం మనం గమనించవచ్చు. ఇది బాట్ అనేది పాస్ట్ డూయింగ్ వర్డ్. అంటే విషెస్ తర్వాత ఐ అనేది సింగులర్, షీ అనేది సింగులర్, హీ అనేది సింగులర్. కానీ ఇక్కడ మనం బాట్ అనేది ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతమైనప్పటికీ కూడా ఊహించేటటువంటి అంశాలను ఇక్కడ మనం షీ, హీ, ఐతో బాట్ కానీ లేదా వర్ కానీ ఉపయోగిస్తామని మనం చెప్పుకోవడం జరిగింది. షీ విషెస్ టు హ్యావ్ సచ్ ఎ నెక్లెస్. అలాంటి నెక్లెస్ ఆమెకు ఉండాలని కోరుకుంటోంది. ఆమె కొనుక్కునే అవకాశం ఉంది. షీ విషెస్ దట్ షీ హ్యాడ్ సచ్ ఎ నెక్లెస్. ఆమెకు ఆ నెక్లెస్ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటోంది. ఇప్పుడు ఆమెకు అలాంటి నెక్లెస్ లేదు. ఇది సింగులర్స్తో వర్ లేదా పాస్ట్ డూయింగ్ వర్డ్స్ వాడే ఇంకో సందర్భం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ విషెస్ దట్ హీ ఓన్డ్ సచ్ ఏ హౌస్. అలాంటి ఇల్లు అతనికి ఉంటే అంటే ఇప్పటికిప్పుడు ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాడు. దే విష్ దట్ దే హ్యాడ్ ఏ హాలిడే టుడే. వాళ్ళు ఈరోజు సెలవైతే బాగుంటుంది అనుకుంటున్నారు. దే విష్ దట్ టుడే వర్ అ హాలిడే. దీని అర్థం కూడా వాళ్ళు ఈరోజు సెలవైతే బాగుంటుందనుకుంటున్నారు అనే అర్థమే వస్తుంది. అప్పుడప్పుడు ఐ విష్ బదులు తో కూడా బిగిన్ చేయవచ్చు. ఐ విష్ దట్ ఐ వర్ అట్ హోమ్ నౌ. ఐ వర్ అట్ హోమ్ నౌ ఇలా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో ఉండాల్సింది లేదా ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నాడు, అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఇలా అంటున్నాడు. ఐ విష్ ఐ వర్ నాట్ హియర్. నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదనిపిస్తోంది లేదా ఉండకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనే అర్థం వస్తుంది. ఐ విష్ ఐ వర్ అట్ ద థియేటర్. నేను ఇప్పుడు థియేటర్లో ఉంటే బాగుండేది. అంటే అతను ఇప్పుడు క్లాస్లో ఉన్నాడు, క్లాస్లో కాకుండా థియేటర్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఐ విష్ వీ డిడ్ంట్ హ్యావ్ ద క్లాస్ నౌ. ఈ క్లాస్ ఇప్పుడు లేకపోతే బాగుండేది. మనం థియేటర్కు వెళ్ళే వాళ్ళం అనే అర్థంతో వాడుతున్నాడు. హౌ ఐ విష్ టుడే వర్
అ హాలిడే. ఈరోజు సెలవు అయితే ఎంత బాగుంటుంది. ఐ ఓన్లీ విష్ హిస్ ప్రోగ్రామ్ వర్ డిలేడ్. అతడి కార్యక్రమం ఆలస్యమైతే బాగుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇలా అంటున్నాడు అనమాట. ఐ విష్ ఐ వర్ రాదర్ అట్ ద ఫంక్షన్ దెన్ హియర్. ఇక్కడ కన్నా ఆ ఫంక్షన్లో ఉండడం ఇష్టం నాకు. అంటే ఇక్కడ అన్ని చోట్ల విష్ బదులు ఓ అని ప్రారంభించవచ్చు. The mother wishes that her son were here. తన కొడుకు ఇప్పుడు ఇక్కడ ఉంటే బాగుంటుందని తల్లి అనుకుంటోంది. ఇప్పుడు ఇక్కడ లేడు, అతను ఇప్పుడు ఇక్కడ లేడు కాబట్టి ఇలా అనుకుంటోంది. He wishes that he were selected. ఇప్పుడు అతడు ఎంపికై ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు, లేదా ఎంపికైతే బాగుండేదని అతని కోరిక. She wishes she did not see him. అతనక్కడ కనపడకుండా ఉండాలని ఆమె అనుకుంటోంది. ఇప్పుడు అతను అక్కడ కనపడకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటుంది ఆమె. ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ ఆఫ్ వర్బ్ ఆర్ పాస్ట్ డూయింగ్ వర్డ్ అండ్ ద యూజ్ ఆఫ్ హ్యాడ్ బీన్ ఆర్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. మనం ఇక్కడ వర్బ్ ఉపయోగాన్ని, అలాగే హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వీటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇంతవరకు ఇప్పుడు జరగని పనులను గురించి చెప్పాలంటే వర్బ్ లేదా పాస్ట్ డూయింగ్ వర్డ్ వాడాలని తెలుసుకున్నాము. గతంలో జరగని పనులు జరిగి ఉంటే లేదా గతంలో జరిగిన పనులు జరగకుండా ఉంటే అని చెప్పాలంటే హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. ఈ క్రింది వాక్యాలను గమనించండి, ఎంత తేడా ఉందో గమనించండి. ద మదర్ విషెస్ దట్ హర్ సన్ వర్ హియర్. తన కొడుకు ఇప్పుడు ఇక్కడ ఉంటే బాగుంటుందని తల్లి అనుకుంటోంది. ఇప్పుడు ఇక్కడ లేడు, ఇది ప్రస్తుతం ప్రెజెంట్. ద మదర్ విషెస్ దట్ హర్ సన్ హ్యాడ్ బీన్ ప్రెజెంట్ అట్ ద ఫంక్షన్ లాస్ట్ నైట్. గత రాత్రి జరిగిన ఫంక్షన్లో తన కొడుకు ఉండి ఉంటే లేదా హాజరై ఉంటే బాగుండేదనుకుంటోంది అతని తల్లి. ఇది పాస్ట్ అంటే ఇప్పుడు అనుకుంటోంది, అంటే గత రాత్రి అతని కొడుకు ఆ ఫంక్షన్లో ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు అనుకుంటోంది. అంటే నిన్న జరిగిన విషయాన్ని ఈరోజు అనుకుంటోంది. అంటే గతంలో పాస్ట్లో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు అనుకుంటోంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనం హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. హీ విషెస్ దట్ హీ వర్ సెలెక్టెడ్. అతను ఇప్పుడు ఎంపికై ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు లేదా ఎంపికైతే బాగుండేదని అతని కోరిక. ఇప్పుడే అతను ఎంపికై ఉంటే అంటే సెలెక్ట్ కాలేదన్నమాట. ఇక్కడ హీ విషెస్ దట్ హీ హ్యాడ్ బీన్ సెలెక్టెడ్. తను అంటే గతంలో ఎంపికై ఉంటే బాగుండేదనుకుంటున్నాడు, అంటే ఇప్పుడు అనుకుంటున్నాడు, జరిగిపోయినటువంటి విషయం గురించి ఇప్పుడు అనుకోవడం. అలాంటి సందర్భంలో హ్యాడ్ బీన్ సెలెక్టెడ్ వెర్బ్ ఫామ్ని మనం వాడతాం.
షీ విషెస్ షీ డిడ్ నాట్ సీ హిమ్. అతను అక్కడ కనపడకుండా ఉండాలని ఆమె అనుకుంటోంది, ఇప్పుడు కనపడుతున్నాడు. షీ విషెస్ దట్ షీ హ్యాడ్ నాట్ సీ హిమ్ లాస్ట్ మండే. గత సోమవారం అతడు కనపడకపోయి ఉంటే బాగుంటుందని లేదా కనపడకుండా ఉండాల్సిందని అనుకుంటోంది. అంటే గత సోమవారం విషయాన్ని ఇప్పుడు ఆమె అనుకుంటోంది. ఐ విష్ వీ హ్యాడెంట్ హ్యాడ్ ద ఎగ్జామ్స్. మనకు అప్పుడు అంటే ఇన్ ద పాస్ట్ పరీక్షలు లేకుండా ఉంటే బాగుండేది. ఇది గతంలో, ఇప్పుడు కాదు, అయిపోయిన విషయం. అందుకని హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఇంకా చూడండి, హీ ఈజ్ బయింగ్ ఏ కార్. ఐ విష్ హీ టుక్ అన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్. అతను కారు కొంటున్నాడు. ఎవరైనా నిపుణుడు అంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు సలహా తీసుకోవటం లేదు, అతను కారు కొనేదానికి వెళ్తున్నాడు, ఎక్స్పర్ట్ సలహా తీసుకోకుండా కొనేదానికి వెళ్తున్నాడు. అప్పుడు నేను అంటున్నా, ఎవరైనా నిపుణుడు సలహా తీసుకుంటే బాగుంటుంది, మంచిది అని. కానీ అతను తీసుకోవడం లేదు. విష్ తర్వాత టుక్ పాస్ట్ డూయింగ్ వర్డ్ రావడం మనం గమనించవచ్చు. హీ హ్యాస్ బాట్ అ కార్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ హిమ్ ట్రబుల్. హీ విషెస్ హీ హ్యాడ్ టేకెన్ అన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్. అతను కారు కొనుక్కున్నాడు, అది ఇప్పుడు అతనికి ట్రబుల్ ఇస్తోంది. ఎవరైనా నిపుణుడి సలహా తీసుకుని ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు, ఇప్పుడు అనుకుంటున్నాడు. అంటే కారు కొనేసినాడు, అతనికి ఇప్పుడు కారు ట్రబుల్ ఇస్తోంది. కారు కొనేటప్పుడు నేను ఎవరైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఉంటే బాగుండేది అని అతను అనుకుంటున్నాడు అన్నమాట. కొన్నప్పుడు తీసుకోలేదు. విషెస్ తర్వాత హ్యాడ్ టేకెన్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రావటాన్ని మనం గమనించవచ్చు. ఐ విష్ యూ హ్యాడెంట్ బాట్ ఇట్. నువ్వు అది కొనకుండా ఉంటే బాగుండేది లేదా కొనుండాల్సింది కాదనుకుంటున్నా. వెర్బ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఆఫ్ ఇట్ ఎర్లియర్. నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. వెర్బ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు మరో కొత్త విషయం తెలుసుకుందాం. ఈ క్రింది సెంటెన్సెస్ గమనించండి, ఎంత తేడా ఉందో గమనించండి. ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు స్టార్ట్ ఫర్ కాలేజ్. అతడు కాలేజ్కి బయలుదేరాల్సిన టైం ఇది. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ హిమ్ టు స్టార్ట్ ఫర్ కాలేజ్. అతడు కాలేజ్కి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇది కూడా ఇదే మీనింగ్ వస్తుంది. ఇట్స్ హై టైమ్ దట్ హీ స్టార్టెడ్ ఫర్ కాలేజ్. ఇక్కడ బ్రాకెట్లో ఉండేటివి వాడినా వాడకపోయినా పర్వాలేదు అనే అర్థం అన్నమాట. టైమ్ హ్యాస్ స్టార్టెడ్ ఫర్ కాలేజ్ అని చెప్పవచ్చు. కాలేజ్కి ఎప్పుడో లేదా ఇంతకు ముందే బయలుదేరాల్సింది అతను, అంటే ఇంకా బయలుదేరలేదు అని అర్థం. టైం ఎప్పుడూ అయిపోయింది, అతను ఏందో ఇంకా బయలుదేరలేదే అనే అర్థం వస్తుంది. వెర్బ్ స్టార్టెడ్
పాస్ట్ డూయింగ్ వర్డ్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పైన టైం వచ్చింది, ఇప్పుడు టైము వచ్చేసింది, బయలుదేరవచ్చు. అంటే ఇప్పుడు కరెక్ట్గా టైం, బయలుదేరే టైం వచ్చింది, బయలుదేరండి అనే లెక్క వస్తుంది. ఇక్కడ ఎప్పుడో టైం అయిపోయింది, ఇంకా ఏంటి బయలుదేరలేదే అనే అర్థం వస్తుంది. He should have started for college before now. ఇక్కడ ఇలా కూడా మనం ఈ సెంటెన్స్ని చెప్పవచ్చు. He should have started for college before now అని చెప్పవచ్చు. ఇక్కడ ఇట్స్ అనేది వాడినా వాడకపోయినా పర్వాలేదు. అలాగే హై, అలాగే దట్. ఇక్కడ ఇట్స్, హై, దట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. టైం హీ స్టార్టెడ్ ఫర్ కాలేజ్ అంటే ఇక్కడ సరిపోతుంది. ఇలా వాడినా తప్పులేదు, కానీ ఇలా కూడా వాడవచ్చు. ఇట్స్ టైం ఫర్ హిమ్ టు బీ అట్ హోమ్. అతను ఇంట్లో ఉండాల్సిన టైం ఇది. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ హిమ్ టు బీ అట్ హోమ్. అతను ఇంట్లో ఉండాల్సిన టైం వచ్చింది. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఒకటే. ఇట్స్ టైమ్ దట్ హీ వర్ అట్ హోమ్. అతను ఇంట్లో ఇంతకు ముందే లేదా ఎప్పుడూ ఉండాల్సింది, ఇంకా లేడు అని అర్థం. వెర్బ్, వర్, ప్లూరల్ వెర్బ్ అంటే సింగులర్ సబ్జెక్ట్ తర్వాత ప్లూరల్ వర్బ్ రావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దో ద సబ్జెక్ట్ హీ ఈజ్ సింగులర్. హీ షుడ్ హ్యావ్ బీన్ అట్ హోమ్ మచ్ ఎర్లియర్. ఇంతకు ముందే అతను ఇంట్లో ఉండాల్సింది పై అర్థాన్ని ఇలా కూడా చెప్పవచ్చు. ఇంకా చూడండి, ఇట్స్ హై టైమ్ ఆర్ టైమ్ దట్ హీ గాట్ మ్యారీడ్. ఇలా కూడా చెప్పవచ్చు. ఇట్స్ హై టైమ్ హీ వర్ మ్యారీడ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ గాట్ రావడం ఇది పాస్ట్ డూయింగ్ వర్డ్. ఇక్కడ వర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ పక్కన మనం ప్లూరల్ వర్బ్ రావడం మనం గమనించవచ్చు. అతను ఎప్పుడో పెళ్ళి చేసుకొని ఉండాల్సింది అంటే ఇంకా చేసుకోలేదేంటి అనే అర్థం వస్తుంది. ఇట్స్ హై టైమ్ ఆర్ టైమ్ దట్ హీ లర్న్డ్ మేనర్స్. అతను ఇంకా మేనర్స్ నేర్చుకోలేదు. లేదా ఇంత పెద్దవాడైనప్పటికీ అతడికి మేనర్స్ తెలియదు అనే అర్థం వస్తుంది. టైమ్ ఆర్ ఇట్స్ హై టైమ్ దట్ హీ కన్సల్టెడ్ అ డాక్టర్. హీ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ అ డాక్టర్ మచ్ ఎర్లియర్. అతను ఎప్పుడో డాక్టర్ను సంప్రదించాల్సింది అంటే ఇంతవరకు సంప్రదించలేదు అని అర్థం. ఇట్స్ టైమ్ యు సా అ డాక్టర్. నువ్వు ఇంతకు ముందే డాక్టర్ను సంప్రదించాల్సింది అంటే ఆలస్యం చేశావు అనే అర్థం వస్తుంది. వెర్బ్ అనేది సా, పాస్ట్ డూయింగ్ వర్డ్. టైమ్ వి స్టార్టెడ్ సీరియస్ ప్రిపరేషన్. పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ కావటం ఇంతకు ముందెప్పుడో ఆరంభించాల్సింది అంటే ఆలస్యం అయింది అని. వెర్బ్ స్టార్టెడ్, పాస్ట్ డూయింగ్ వర్డ్. ఇట్స్ టైమ్ మై ఫాదర్ వర్ హియర్. మా నాన్న ఎప్పుడో ఇక్కడ ఉండాల్సింది అంటే ఆలస్యం అయింది. వెర్బ్ వర్ రావటం మనం గమనించవచ్చు. టైమ్ యూ వర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వరీస్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. నువ్వు పరీక్షలకు బాగా తయారవటానికి ఈ కలతల నుంచి ఎప్పుడో
బయటపడి ఉండాల్సింది. ఇక్కడ వర్ రావటం మనం గమనించవచ్చు. మీకో ఛాలెంజ్. ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ సెలవు అయితే బాగుంటుంది. నేను ఇక్కడ స్టూడెంట్గా ఉండకపోతే బాగుంటుంది. నీ వల్లే నేను ఈ కాలేజీలో చేరాను. నిన్ను అనుసరించకుండా ఉంటే బాగుండేది. నువ్వు మా నాన్నను సలహా అడగకుండా ఉంటే బాగుండేది. కాలేజీ విషయం పక్కన పెట్టు. నాకు హాస్టల్లో ఉండాలనిపించటం లేదు. హాస్టలర్గా ఉండకూడదని నా కోరిక. సినిమాలు చూడటానికి ఫ్రీగా ఉండాలని కోరిక. ఇప్పటికే చాలా సినిమాలు మిస్ అయ్యాం. అవన్నీ చూడాల్సిందని కోరుకుంటున్నా. ఇది మనకు తప్పదు. ఇంకో 2 ఏళ్ళు ఇక్కడే ఉండాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.